హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. మా సర్పంచి 66 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. అంటే తన జీవితం 66 సంవత్సరాలయింది. ఆయన అనుభవంలో ఒక మంచి మాట చెప్పమని నేను ఆయనను అడిగాను. ఏం చెప్తాడో విందాం. సర్పంచి మంచి మాట చెప్పడు, అంటే నలుగురికి ఉపయోగపడే మాట. నీ 66 సంవత్సరాల్లో నువ్వు అంటే జనానికి చెప్పదలుచుకున్నది మంచి మాట అంటే భార్యాభర్తలు ఇలా ఉండాలి అని చెప్పు. కలిసి ఉండాలి అని చెప్తాను అంతే. కలిసిమెలిసి ఉండాలి అని చెప్తాను. ఈ మధ్య భార్యల భర్తల్ని లేపెత్తన్నారు. అదే చెప్పవే, ఆ సంగతి అట్లా చేయవద్దని చెప్పు. ఆ సంగతి ఈ రోజులు బాగలేవు కదా. బాగలేదు కాదు, అట్లా అట్లా చేయొద్దన్నమ్మా అని చెప్పు. అట్లా చెయ్యొద్దు, మంచిగా ఆశలొద్దు, ఉన్న దాంట్లోనే సర్దుకోమని చెప్పు. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. ఏదో గంజోగాలు ఇట్లా తాగి బతకాలి అంతేగాని పైసా ఆశ కొద్దీ మనుషుల్ని చంపేసుకుంటాయి ఏంటి అని. ఇప్పటికి కూడా నేను ఇంత వయసుకి వచ్చినా ఒకళ్ళ దగ్గర పైసా తీసుకోలేదు, అప్పుల పాలు కాలేదు. మా సర్పంచ్ గురించి చెప్తున్నాడు. ఆయన వాచ్మెన్ డ్యూటీ చేసేది. వచ్చిన దాంట్లోనే ఇంత అంటే మోసం అవన్నీ లేకుండా వచ్చిన దాంట్లోనే కాలం గడుపుతూ అట్లా ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది, కొడుకున్నాడు. గౌడ్స్ ఏదైనా సంబంధం ఉంటే కూడా చూడండి, గౌడ్ల సంబంధం. పిల్లోడికి 29 నుంచి 30లో పడ్డాడు. ఏంటి బిల్డర్ దగ్గర పనిచేస్తుంటాడు అనమాట. ఏమంటారు దాన్ని? సూపర్వైజర్గా బిల్డర్ దగ్గర పనిచేస్తాడు. ఏదైనా గౌడ్లు ఏదైనా సంబంధం ఉంటే చూడండి. మా సర్పంచ్ నెంబర్ పెడతాను, ఓకేనా? ఇంకేదన్నా ఫ్యామిలీకి ఇంకా ఏమన్నా చెప్తావా? ఏం లేదు. కొత్త ఇల్లు కట్టినా స్లాప్ వేసిన ఆ పెళ్లి చేసి ఆ ఇంట్లో ఉంచాలని కోరిక. అదే పిల్లగాడి పెళ్లి గురించి తాపత్రయపడుతున్నాడు. 30 సంవత్సరాలు వచ్చినాయి వానికి, ఎట్లయినా సరే పెళ్లి చేయాలని కంకణాలు కడియాలు కట్టుకొని తిరుగుతున్నాడు. అంటే మంచి పిల్ల కావాలి. కట్నం వద్దు అంటున్నాడు. కట్నం వద్దు కదా, కట్నం లేకపోయినా పర్వాలేదు, పిల్ల మంచిగా ఉంటే చాలు అని అంటున్నాడు. గౌడ్స్ కళ్ళు గీత మీరు? గౌడ్స్ అంటే ఓకే, కళ్ళు గీత అంటే గౌడ్స్. ఏదైనా సంబంధం ఉంటే చూడండి, మీకు ఆయన నెంబర్ పెడతాను, ఏదైనా ఉంటే మాట్లాడుకోండి. చాలా మంచివాడు. వాళ్ళ పిల్లోడు కూడా ఎలాంటి అలవాటు లేదు, మంచోడు. ఓకేనా? అయ్యమ్మ చాలా మంచోడు పిల్లోడు. నేను చెప్తున్నాను కదా, ఇంకెంత పిల్లోడు గురించి నేను అన్నీ నాకు తెలుసు. వాడు చిన్నప్పటి నుంచి